సరయూ నదీ తీరాన వెలసిన అజేయమైన నగరం అయోధ్య. కోసల దేశానికి రాజధాని అయిన ఈ నగరాన్ని మనువు నిర్మించాడు. ఎత్తైన కోటగోడలు, విశాలమైన వీధులు, రత్నాలు పొదిగిన మేడలతో అయోధ్య స్వర్గాన్ని తలపించేది. అక్కడ దొంగతనం, అబద్ధం అన్నవి ఎవ్వరికీ తెలియవు. ఈ నగరాన్ని ఇక్ష్వాకు మనసపు రాజర్షి దశరథ మహారాజు పాలిస్తుండేవారు. 8 మంది మంత్రులు, వశిష్ఠ, వామదేవుల వంటి మహర్షుల సలహాలతో ఆయన రాజ్యాన్ని ధర్మబద్ధంగా నడిపించేవారు. దశరథుడికి 3 భార్యలు: కౌసల్య, సుమిత్ర మరియు కైకేయి. రాజ్యంలో అంతా బాగున్నా దశరథుడి మనసులో ఒక తీరని వేదన ఉండేది. అది పుత్ర సంతానం లేకపోవడం. తన తరువాత ఈ గొప్ప వంశాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడు లేడని ఆయన నిరంతరం చింతించేవారు. తన బాధను కులగురువు వశిష్ఠుడికి విన్నవించుకుంటారు. దశరథుడి బాధను గమనించిన వశిష్ఠ మహర్షి, రాజా, చింతించకు, నీవు పుత్రకామేష్ఠి యాగం చేయుము, తద్వారా నీ కోరిక నెరవేరుతుంది అని భరోసా ఇస్తారు. దీంతో అయోధ్యలో మళ్లీ కొత్త ఆశలు చిగిరిస్తాయి. తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్.